హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వైట్ బోర్డ్ అనుకుంటున్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పిల్లలందరికీ కూడా ఆన్లైన్ క్లాసెసే కదండి. సో మా ఫ్రెండ్ నవీన్ గారు కూడా 10th అండ్ ఇంటర్ పిల్లలకి ట్యూషన్స్ చెప్తారు. సో అతని పర్మిషన్తో వీడియో చేశాను, పిల్లలు ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో రెస్పాన్స్ బట్టి మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ సమ్ ఏంటమ్మా? వాటరా? చెప్పు. ఓకే, ఫస్ట్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 19 అంటే 2 సర్కిల్స్ ఇచ్చాడు. 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? అడిగింది ఏంటి? ఓకే ఓకే. సో ఫస్ట్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, ఓకేనా? రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ R1 అనుకున్నాం అనుకో. R1 ఎంత? 19 సెంటీమీటర్స్. ఓకే, R2 ఎంత? ఇప్పుడు 9 సెంటీమీటర్స్. ఆడేం అడిగాడు? ఏరియా అడిగాడా? సర్కంఫరెన్స్ అంటే 2πr కదా. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ సర్కంఫరెన్స్ యాడ్ చేయి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన సర్కంఫరెన్స్కి ఈక్వల్గా ఇంకొక సర్కిల్ రేడియస్ ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ 2πr1 + R2 = 2πr, అంటే బిగ్గర్ సర్కిల్ రేడియస్ పెద్దది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు 2πr1 అంటే నీకు ఎంత ఇచ్చాడు? సో ఇక్కడ ఫస్ట్ కావాలనుకుంటే R1 + R2 కామన్ తీసే 2π, ఓకేనా? ఈ 2π క్యాన్సిల్ అయిపోతే R1 + R2 ఎంత? 28. సో ఆ 28 రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్. అర్థమైందా? The area of two circles are 8 centimeters and 6 centimeters respectively. Find the radius of the circle having area equal to the sum of the areas of two circles. ఇప్పుడు ఏరియా అన్నాడు కదా, సేమ్ ఇలాగే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr² కదా. πr², సర్కంఫరెన్స్ 2πr. ఇప్పుడు ఏమన్నాడు? 2 సర్కిల్స్ యొక్క ఏరియాస్ దేనికి ఏమని ఫైండ్? ఫస్ట్ మళ్ళీ చదువు ఒకసారి. The area of two circles are 8 centimeters and 6 centimeters respectively. 8 సెంటీమీటర్స్. 6. ఓకే. Find the radius of the circle having area equal to the sum of the areas of two circles. సమ్ ఆఫ్ ద Areas of two circles. సో ఇప్పుడు ఇక్కడ చూడు, πr1² + πr2². ఎందుకు? ఈ ఏరియాస్ని సమ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈక్వల్స్ టు ఏమవుతుంది? పెద్ద సర్కిల్ πr². ఇప్పుడు మళ్ళీ సేమ్ పై క్యాన్సిల్ అయిపోయింది అనుకో. R1 ఎంత? 8. సో 64. 8² 64. 6² 36 = R². ఓకే, 100 = R². R √100 అంటే ±10 10² అని రాయొచ్చు కదా. సో ఇది 10 అయింది. ± కానీ ప్లస్సే తీసుకోవచ్చు, ఓకేనా? రేడియస్ కాబట్టి, ఓకేనా? ట్రయాంగిల్స్లో డౌటా?
ఇప్పుడు ఇందులో నీకు ఇక్కడ ఆ వర్డ్ అర్థం అవ్వలేదా? ద పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ 35 centimeter and 45 centimeter respectively. Then the ratio of the areas of the two triangles is అన్నాడు. సో స్కేల్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ కంపారిజన్. రేషియోస్ని మనం కంపేర్ చేయడానికి ఇక్కడ 35/45 చేసాం. అది రేషియోస్ కామన్ ఫ్యాక్టర్స్ తీసేస్తే 7/9 అయ్యింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి by area of triangle PQR. Okay. ఇప్పుడు స్కేల్ ఫ్యాక్టర్ పెరిమీటరును ఏరియా కదా, అదేంటంటే ఏరియా రాసేటప్పుడు ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని రాస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇది 2 dimensional, అంటే నీకు సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అని చేస్తాం. సో నీకు సైడ్స్ 2 times మల్టిప్లై అవుతున్నాయి. ఓకేనా? సో 2 times మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి జనరల్గా ఏం చేస్తాం, స్క్వేర్ చేస్తాం. సో అందుకు నీకేంటంటే నీకు స్కేల్ అనేది నార్మల్గా ఇప్పుడు పెరిమీటర్స్ ఎలా వస్తుంది, 45/35 లేకపోతే అది ఎలా తీసుకుంటే అలాగా 35/45 ఎలా తీసుకున్నా మనకి ఎంత అవుతుంది, ఇది 7/9 అవుతుంది కదా. ఇది 1 dimensional పెరిమీటర్. ఓకేనా? సో ఇప్పుడు ఏరియా అనుకో, దాన్ని ఏం చేస్తున్నాం, మనకి సైడ్ ఇంటూ సైడ్ రాస్తున్నాం కదా. సో అందుకనేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం. సో అందుకనేసి 49/81 వచ్చింది. అర్థమైందా? అది థర్డ్ సమ్ ఏంటి, ఇప్పుడు తను చెప్పిన అంతవరకు అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వు మొత్తం ఏరియాస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసావా? అందులో డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు అక్కడ ఏం లేదు, πr² ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ అనేసి అనుకోవచ్చు, బ్యాండ్ అది స్కోర్ బ్యాండ్. ఇప్పుడు ఏంటి అంటే సింపుల్ ఫినామినా. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంత ఇచ్చాడు, రేడియస్ డయామీటర్ 21 డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఇచ్చాడంటే బై 2 కదా రేడియస్. ఫస్ట్ ఇది 10.5. ఓకేనా? ఈ 10.5 నెక్స్ట్ విడ్త్ చూడు, ప్రతి స్కోరింగ్ జోన్కి ఎంత అని ఇచ్చాడు విడ్త్, 21 అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ది ఇది 21 అని ఇచ్చాడా లేకపోతే 10. క్వశ్చన్ ఏది? గోల్డ్. ఓకే, అదర్ బ్యాండ్స్ 10.5 ఇచ్చాడు కదమ్మా. ఇచ్చాడు, తను నీకు యాడ్ చేసి చెప్పింది, నువ్వు అది నాకు చెప్పేస్తున్నావు. ఇది 10.5. ఓకే, అర్థమైంది. ఈ 10.5 కదా, ఇది 10.5. సో ఇది రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, ఇది రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. ఇప్పుడు సెకండ్ సర్కిల్ రేడియస్ అంటే మొత్తం ఓవరాల్గా 10.5 21 అవుతుంది ఇక్కడ నుంచి. ఓకేనా? ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ ఆర్ఎల్స్ ఏరియా, ఇక్కడ రేడియస్ కాదు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకో, ఓన్లీ ఇదే కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఏరియా తీసేయాలి. అర్థమైందా? ఫస్ట్ 5r1² చేసామనుకో, నీకు ఎంత అవుతుంది, 22/7 ఇంటూ r1² అంటే ఎంత, 10.5
5 ఇంటూ 10.5 లేదు అంటే 21/2 ఇంటూ 21/2 ఇవి చెయ్యాలి. ఓకేనా? ఇది చేస్తాం. ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ చేస్తే 11 టైమ్స్ ఇది 3 టైమ్స్ 33 ఇంటూ 21/2. ఇప్పుడు ఇదంతా సమ్వేర్ అరౌండ్ 33 21s ఎంత అవుతుంది? 6 6 3 9 693/2 అంటే 346.5 వస్తుంది. ఓకేనా? సో ఈ 346.5 అనేది ఏరియా ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, గోల్డ్ది. ఇప్పుడు సెకండ్ జోన్ ఉంది కదా, సెకండ్ జోన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ సర్కిల్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి ఇది తీసేసాం అనుకో, ఇది మిగతాది వస్తుందా? కాదు కదమ్మా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది 10.5 10.5 మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్ 21 వచ్చిందా? ఈ 21 తీసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేయి సెకండ్ సర్కిల్. 5r2² ఏరియా ఎంత? 22/7 ఇంటూ రేడియస్ 21 కదా, సో 21 ఇంటూ 21. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 7 3s 66 21s అంతేనా? 66 12 13 ఓకేనా? 8 1386. ఈ 1386 అనేది సెకండ్ది. ఈ 1386 ఓవరాల్ ఏరియాలో నుంచి ఇది తీసేస్తే ఇదే వస్తుందా? ఈ మధ్యలోది ఇక్కడ నుంచి అమ్మా, ఇక్కడ నుంచి ఈ అంత ఏరియా కలిపితే 1386 వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ఈ జోన్ కావాలి, ఇది తీసేయాలి. ఇది అవసరం లేదు, ఆల్రెడీ వేరే జోన్లో ఉంది కదా. ఇది తీసేయాలంటే ఆ ఏరియా మైనస్ చేసేయాలి. ఓకేనా? చేసేస్తే అప్పుడు ఇది వస్తుంది. అలాగే నెక్స్ట్ది ఉంది చూసావా, మళ్ళీ దానికి 10.5 యాడ్ చేస్తావు. అప్పుడెంత? 21 + 10.5 అంటే 31.5 ఉంది కదా. ఆ 31.5 ఇంటూ 5 ఇంటూ 31.5 ఇది చేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఇది తీసేస్తావు. అప్పుడు నీకు ఆ పైన బ్యాండ్ వస్తుంది. అలా రిపీట్ చేసుకోవడం. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయా? ఆ 5 వాటికి అలాగా రిపీట్ చేసుకోవాలి. అర్థమైందా నీకు? డౌట్ ఒకసారి ఇందులో డౌట్ ఉందా? ఏం లేదు, చూడు. అర్థమైందా? అది ఎందుకంటే అలా తీసేయాలి. ఇది ఉందనుకో, ఈ సర్కిల్లో నుంచి ఈ సర్కిల్ తీసేయాలి. ఇప్పుడు ఇది ఉంది, అప్పుడు ఇందులో నుంచి ఇది కావాలంటే ఇక్కడ వరకు ఉన్న ఈ ఏరియా అంతా తీసేయాలి. సో ఈ ఏరియా తీసేస్తాం డైరెక్ట్. అలా చేయాలి. ఇంకేమున్నాయమ్మా డౌట్స్? మోటార్ ఉందా? ఇందులో ఏమున్నాయి? AD² = BD × CD. సో నీకు ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిలే ఇది. ABDC ఇది ఇస్తే అక్కడ ఏమి ఇచ్చాడు? AD² = BD × CD. ఇది ఇచ్చాడు ఆల్రెడీ. ఆడ ఏమన్నా ఇన్ ట్రయాంగిల్ ABC AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC such that AD² = BD × CD. Prove that triangle ABC is right angled at A. అంటే ఇది 90 అనే ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ AD² = BD × CD ఉంది కదా. సో
సో ఇక్కడ డివిజన్ ఎక్కడుందో చూడు, బీడీ ఉంది, సిడి ఉంది. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్గానే ఉంది. సో ఏడి ఇంటూ ఏడి అని రాయొచ్చు కదా దీన్ని, బీడీ ఇంటూ సిడి. సో బీడీని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకో, సిడి బై ఏడి. ఇప్పుడు ఏడి అంటే ఇది, దీనికి ఈ ట్రయాంగిల్కి ఈ హైటు బై బీడీ, సిడి. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి ఈ ఏడి అనేది ఇది కామన్ కదా. సో ఇప్పుడు ఇంకేం లేదు, ఇక్కడ 180 degrees ఉంది కదా. ఈ 180 degrees ఆడేమని చెప్పాడు, రైట్ యాంగిల్ డట్ ఏ, ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ డట్ ఏ అన్నాడు. సో ఫస్ట్ ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేసాయి. ఏంటి, బిఏడి. ఇప్పుడు ఇది 90, ఇది మిగతాది ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. ఆ తర్వాత ఈ యాంగిల్ యువతల పక్కన కూడా ఈ యాంగిల్ యాడ్ చేస్తే 90 ఉంటుంది. సో 2 times చేసిన తర్వాత ఇది సమ్మేషన్ డైరెక్టే. అంటే ఇప్పుడు ఇది 90 తెలుసు కదా, రైట్ యాంగిల్ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటి, ఇది రైట్ యాంగిల్ అని చెప్పాలి. ఇప్పుడు రైట్ యాంగిల్ అని చెప్పాలంటే ఫస్ట్ ఈ కేసు తీసుకో. ఈ కేసు తీసుకుంటే ఏమవుతుంది, ఈ యాంగిల్ 90 అనా, అలాగే ఈ యాంగిల్ 90 కదా. ఈ కేసుని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అనేసి చెప్పొచ్చా. సిమిలర్ కాబట్టి ఈ యాంగిల్ అనేది ట్వైస్, ఈ యాంగిల్కి ట్వైస్. సో అప్పుడు నువ్వేం చేయొచ్చు, 2 times యాంగిల్ బిఏసి ప్లస్ 2 times యాంగిల్ బిఏసి కాదు బిఏడి ప్లస్, ఓకేనా, ఇంకోటి డిఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని రాయొచ్చు, 180 అని రాయొచ్చా. సో ఇప్పుడు యాంగిల్ బిఏడి 2 కామన్ తీసేస్తే యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అని ప్రూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏముంది, The wheels of the car of diameter 80 centimeters each. How many complete revolution does each wheel make in 10 minutes when the car is traveling at a speed of 66 kilometers per hour? ఇప్పుడు ఒక వీల్ ఉంది కదా, ఈ వీల్ ఉన్న దానికి ఇదేంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ లెంత్ అనేది కవర్ చేస్తుంది. అలా కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అన్నాడు, ఆడు 60 స్పీడా ఏమిచ్చాడు, 66 kilometers per hour. సో 66 kilometers per hour. సో మీటర్స్లోకి మార్చామనుకో 1000, ఇది మినిట్స్లోకి మారుతాం. ఇప్పుడు ఎంత అవుతుంది, సో 1100 మీటర్ పర్ మినిట్. ఓకే, ఇప్పుడు ఆడ అడిగింది ఏంటి, How many complete revolution does each wheel make in 10 minutes? ఇప్పుడు ఈ వీలు సర్కంఫరెన్స్ ఎంత, 2πr. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంత, పర్ మినిట్ 1100 మీటర్స్ కవర్ చేస్తుంది. సో 10 minutes అన్నాం. సో అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 1100 పర్ ఇది కాబట్టి ఇంటూ 10 చేసాం అనుకో, ఇది 1100 మీటర్స్ అనేది 1 minute కవర్ చేస్తుందమ్మా. 10 minutesకి ఎంత ఇంటూ 10 కదా, ఇంటూ 10. ఓకేనా, ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడా, డయామీటర్ అంటే బై 2 చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై 2 ఎప్పుడు. ఆర్ ఎంత, అది డి ఎంత, 8. సో 40 ఈజ్ ద రేడియస్. ఓకే, 40. ఇది 11,000.
ఇప్పుడు ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి నార్మల్గా ఈ 2 × 22 అంటే ఎన్ని టైమ్స్ అంటే 44/7 × 4 = 1100. ఓకే, ఈ 1100 అంటే 11 టేబుల్ ఎన్ని టైమ్స్ 4 టైమ్స్, ఇందులో 100 టైమ్సా, అంతే కదా 11. ఇప్పుడు n = 700/8. సో 8. సో 8 పాయింట్ ఆన్సర్ ఎంత వస్తుంది చూడు. $4,375. 4375 ఏంటి, రెవల్యూషన్సా లేకపోతే డిస్టెన్సా? రివల్యూషన్స్ ఇది. ఓకే, 2πr ఇంటూ ఓకే ఇక్కడ ఒకటి సెంటీమీటర్స్, ఇంకోటి ఏమో కిలోమీటర్స్లో ఇచ్చాడు కదమ్మా. సో అందుకు మీకు కన్వర్షన్ అనేది 560 10,000.
If the perimeter and the area of the circle hmm, are numerically equal, hmm, then the radius of the circle is perimeter the perimeter and the area of the circle are numerically equal, and the radius of the circle is pi r square is equal to 2 by r. ఇప్పుడు అయితే ఏమడిగాడు? ఆర్ అడిగాడు అంతేనా? ఎందుకు తప్పు వస్తుంది అసలు? నెక్స్ట్ అమ్మా, Find the area of the sector of the circle, radius 6 centimeters if the angle of the sector is 6 degrees. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్. అదే 360. చేసి చెప్పు. సెక్టార్ పై ఆర్ స్క్వేర్. వెళ్ళండి వెళ్ళండి. 4 3 7 5. నెక్స్ట్ వచ్చిందమ్మా అది. నెక్స్ట్ ఏంటి? క్వాడ్రంట్ అంటే 90 degrees. యాంగిల్ 90 తీసుకుని సర్కంఫరెన్స్ 22. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయి. అంటే 2πr ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ 22. అప్పుడు ఆర్ వస్తుంది. ఆర్ తోటి 2πr స్క్వేర్ కదా, 2πr సర్కంఫరెన్స్. అయిపోయింది అది.
ట్రయాంగిల్స్ మొత్తం అయిపోయింది అనేది పోస్ట్ వాల్ అవ్వలేదా? మహిత ఇక్కడ ఇందాక చేసిన సమ్లో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 10,000 సెంటీమీటర్స్ తీసుకుని చేశా, అది 1 lakh. అర్థమైందా? 1 కిలోమీటర్ అక్కడ రేడియస్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కదమ్మా, రేడియస్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ కిలోమీటర్స్ని సెంటీమీటర్స్లో మారుస్తాం. సో 1 km ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh సెంటీమీటర్స్ అనమాట. ఓకే, సో ఈ 1 lakh సెంటీమీటర్స్ కాబట్టి మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. అక్కడ 66 km ఇచ్చాడు కదా, 66 కిలోమీటర్ పర్ అవర్, 66 సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి రేడియస్ అన్నీ సెంటీమీటర్స్లో ఉండాలి. సో 1 lakh సెంటీమీటర్స్ బై మనం మినిట్స్లోకి మారుస్తున్నాం. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఎనీ టైమ్స్ 11 టైమ్స్. సో మనకి వచ్చింది ఎంత వచ్చింది? ఓకేనా? ఎంత? 1,10,000 వచ్చింది. ఇది డిస్టెన్స్ కవర్డ్ పర్ మినిట్. ఓకేనా? 1 మినిట్కి. సో 10 minutes అంటే ఇంటూ 10, ఇది ఇంకొక 0 పెట్టా. సో ఇది పెట్టిన తర్వాత 10 minutesలో సో మనకి ఎన్ని రెవల్యూషన్స్ తిరిగాయి అనేసి అంటున్నాడు. సో 2πr కదా, ఇది 2πrకి ఈక్వల్ చేయి. 2πrకి ఈక్వల్ చేస్తే n ఇంటూ సేమ్ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 40. ఓకేనా? సో ఇది 11 lakhs అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదంతటినీ క్యాన్సిల్ చేసామనుకో, 2 ఇంటూ 22 ఇంటూ 40 ఎంత వస్తుంది అంటే 44 ఇంటూ 40 2 ఇంటూ ఇది బై 7 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 11 lakhs. అటు వెళ్తే 7 ఇంటూ 11 lakhs 77 lakhs. 77 lakhs బై 44 ఇంటూ 40. సో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే 0 0 ఇంకెంత ఉంది? 77,000. ఓకే, అంటే 7,70,000/44 ఇంటూ 4. దీన్ని నెక్స్ట్ 7, ఇది 4. దీన్ని ఫర్దర్గా ఎంత చేసాం? 70,000/16 చేసాం. ఈ 70,000ని ఫస్ట్ 16 కదా, మీకు సింపుల్గా 2 ఇంటూ 8 అని రాసుకో. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 35,000/8. 8 డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుందా? ఎంత? 8 4s అవ్వట్లేదు కదా, అవుతుందా అవ్వట్లేదా? సో 32 3 3,000. ఒక పని చేద్దాం, టూ ఇంటూ 4 చేస్తే ఇది 17,500/4. అగైన్ 4 1 అంటే 3 ఎంత? 16 1 అంటే 12. 300 అంటే ఎనీ టైమ్స్
25, 25, 25. ఓకేనా? సో అన్ని క్యాలిక్యులేషన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోట ఫస్ట్ ఏంటంటే ఆ సెంటీమీటర్స్ మార్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకో. అంటే నేను ఎందుకు చేశానంటే నువ్వు డైరెక్ట్గా 16 క్యాన్సిల్ చేసుకోగలిగితే డివైడ్ చేసుకుని క్యాన్సిల్ చేసుకో. అది చేశాను. ఓకేనా? అర్థం అవడం కోసం డైరెక్ట్గా ఇక్కడే వేసేయచ్చు, ఎందుకంటే మనకి క్యాన్సిల్ అవుతుందని తెలుసు కాబట్టి. కాకపోతే నీకు చూపించడం కోసం అది చేశాను. ఓకేనా? ఏమో మోటార్ ఎంతవరకు వచ్చింది? స్టార్ట్ అయిందా మోటార్? చదవలేదా? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో మోటార్ ఒకటి, ఒక హార్షూ మ్యాగ్నెట్ పెట్టి దానికి ఒక బార్ మ్యాగ్నెట్, ఎలక్ట్రోమ్యాగ్నెట్ అది సస్పెండ్ చేస్తే ఏమవుతుంది అన్నది ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. హార్షూ మ్యాగ్నెట్ ఉంది కదా. నువ్వు టక్క మొత్తం అన్నీ చేసి చూపించాలి నాకు ఇప్పుడు. మిగతా అయిపోతుంది ఈరోజు. అవి ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ ఇంకొక 16 ఎన్నో ఉంటాయి. అవన్నీ ఈజీయేనమ్మా. షేపులు నీకు కొంచెం షేప్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ సర్కిల్సే. ఓకేనా? ఫస్ట్ ఒక్కొక్కటి చెయ్యి, నీకు మొత్తం అంతా వచ్చేస్తుంది. చెప్పు. దానికి ఏం అప్లై చేయొచ్చు? మరి ఇంకేమి వచ్చింది కదా అక్కడ. ఏది 5 minutes అమ్మా. 5 minutes అంటే నువ్వేం చేస్తావు? మొత్తం చూడు, ఇక నీకు మిగతాది అర్థమైంది. 5 minutes అన్న లాజిక్ అర్థం అవ్వలేదు, అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఒక సర్కిల్ ఉంది, అది ఇది క్లాక్. ఈ క్లాక్లో 12 నుంచి 12 వరకు ఎన్ని ఉంటాయి నెంబర్సు? 12 ఉంటాయి. కానీ ఎన్ని మినిట్స్ అవి? 60 minutes. సో 60 minutes కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా 360 degrees. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చేస్తే ఎంత అవుతుంది? ఈచ్ 30 degrees అవుతుంది. సో ప్రతి 5 minutesకి 30 degrees యాంగిల్ వస్తుంది. సో నీకు అడిగింది అదేంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేడియస్. ఓకేనా? ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో చేంజ్ అంటే ఇది 30 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ మారింది. సో నువ్వేం చేస్తావు? అక్కడ రేడియస్ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు? 14. టీటా ఎంత? 30. 5 minutesలో యాంగిల్ ఎంత? ఇక్కడ అర్థమైంది. ఇదే మెయిన్ 360 degrees కదా. సర్కిల్ యాంగిల్ మొత్తం ఎంత? 360ఏనా? ఎన్ని క్లాక్లో ఉన్న నెంబర్స్ ఎన్ని? 12. సో ఒక నెంబర్కి ఉండే స్పేసింగ్ 5 minutes ఏనా? సో 360/12 చేస్తే 30 వచ్చింది. సో ఫర్ ఎవ్రీ 5 minutes యాంగిల్ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఓకేనా? 30/360 ఇంటూ ఎంత ఇచ్చాడు? 22/7 ఇంటూ R 14 ఇంటూ 14 అంతే. నెక్స్ట్
సో మైనరు మేజరు ఎలా చేస్తాం? ఏ కార్డ్ అన్నాడు, సబ్టెన్స్ యాంగిల్ ఎంత? సో ఫస్ట్ సెంటర్ తీసుకో, సెంటర్ తీసుకుని దీని నుంచి రేడియస్ ఇది, ఓకేనా? ఫస్ట్ ఇది సెగ్మెంట్, అదే కార్డ్, ఓకేనా? సర్కిల్కి ఇది కార్డ్, ఓకే? ఇప్పుడు నార్మల్గా ఏ సర్కిల్కైనా సెంటర్ ఉంటుంది కదా, దానికి రేడియస్ ఇది ఇక్కడ నుంచి కూడా ఇది రేడియస్, ఓకే? ఇప్పుడు అడిగింది ఏంటి? మేజర్ సెగ్మెంట్. నార్మల్గా ఈ ఏరియా అడిగాడు, కానీ డైరెక్ట్గా రాదు, దాన్ని మనం ఆ రేడియస్ యూజ్ చేసే చెయ్యాలి. సో అందుకే ఇవి జాయిన్ చేసాం రేడియస్ని. సబ్టెన్స్ అండ్ యాంగిల్ అన్నాడు, ఎంత అన్నాడు? రైట్ యాంగిల్ అంటే ఇది 90 తీసుకో. ఇప్పుడు ఇది ఎంత? 10. ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా అప్లై చేయి. ఏరియా ఆఫ్ సెక్టారు అప్పుడు ఇది వస్తుంది 90/360. అప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఇది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆడ అడిగింది ఏంటి? మేజరు మైనర్ సెగ్మెంట్. ఇప్పుడు మేజర్ సెగ్మెంట్ అంటే ఈ రిమైనింగ్. ఇప్పుడు మేజర్ సెక్టార్ అడిగాడా, సెగ్మెంట్ అడిగాడా? మేజర్ సెక్టార్ అంటే డైరెక్ట్గా వస్తుంది. ఎలాగా? ఇది 90 కాబట్టి మిగతాది 360ఏనా? ఇదంతా సారీ, మిగతాది 270 అవుతుంది కదా. 270 + 90 అమ్మ మొత్తం. సో ఆ మేజర్ సెక్టారు 270/360 × πr² వేస్తాం, ఓకేనా? దీంతో మేజర్ సెక్టర్ వస్తుంది. ఇంకోటి ఏం అడిగాడు? మైనర్ సెగ్మెంట్ అడిగాడు, అంటే ఇది. ఇప్పుడు మైనర్ సెగ్మెంటు ఫైండ్ అవుట్ చేయాలనుకో, ఈ మేజర్ సెక్టార్ ఉంది కదా, ఈ మేజర్ సెక్టారు ఏరియా అనేది పక్కన పెడితే ఓవరాల్ ఏరియా అంతా πr². ఓవరాల్ ఏరియా πr². ఇందులో నుంచి ఏమేమి తీసేయాలి? మేజర్ సెక్టార్ ఏరియా, నెక్స్ట్ ఈ సెక్టార్ ఏరియా తీసేసామనుకో, అంటే ఈ ఏరియా మొత్తం, నెక్స్ట్ ఈ ఏరియా తీసేస్తే ఇదేనా మిగిలేది? అర్థమైందా? సో ఓవరాల్ ఏరియా πr² మైనస్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెక్టార్ ఎంత వచ్చింది మనకి? నీకు చెప్తాను చూడు. ఫస్ట్ πr² అంటే 22/7 × 10 × 10, ఓకేనా? సో ఇది ఎంత? /7. ఇది πr². నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ ఇదే కదా, మేజర్ సెక్టర్, సారీ, అది ఇది ఎంత అయింది? 3/4 πr², ఓకేనా? సో 3/4 πr² అయ్యి వాల్యూస్ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఇదెంత? ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ ఎంత? 1/ ఎంత అయింది? 90/360. ఇందులో నుంచి ట్రయాంగిల్ 1/2 బేస్ ఎంత? 10, హైట్ 10. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 50 సెంటీమీటర్. సో ఇదంతా అయింది 1/4
పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 10 ఇంటూ 10. -50. ఈ రెండు చేస్తే వచ్చేసిదే ఇది. ఇప్పుడు 22 ఇది చూడు 1/4 ఇంటూ 3.314/4. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా రెండు ఆప్షన్స్. ఒకటి ఈ ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్ అంటే ఓవరాల్ ఇదంతా, ఇందులో నుంచి ఈ ఏరియా ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే నీకు వచ్చేది సెగ్మెంట్. ఇది సెక్టార్ నార్మల్ ఇదంతా, ఓకేనా. ఇప్పుడు కార్డ్ ఇలా ఉందని అంటున్నాం, ఓకేనా. ఇప్పుడు కార్డ్ పైన ఉన్నదంతా ఏంటి, ట్రయాంగిల్ ఏరియా, కిందది సెగ్మెంట్. సో ఇప్పుడు ఓవరాల్ సెక్టార్లో ఈ ట్రయాంగిల్ తీసేస్తే మిగిలేది సెగ్మెంట్ మిగులుతుంది. అంటే మీకు ఇది సెక్టార్, ఓకేనా. కార్డ్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఓవరాల్ ఏరియా ఎంత వచ్చింది, 2200/28. అంటే దాన్ని సింప్లిఫై చేస్తే నీకు ఎంత వస్తుందంటే 314/4 అంటే 328 34 అంటే నీకు ఎంత అవుతుంది, 7 314 కాబట్టి 14 అంటే 44 28 34 అంటే 8 4s are 32.5 78.5. ఈ 78.5లో నుంచి 50 తీస్తే వచ్చేదే మైనస్ సెగ్మెంట్ ఏరియా. ఇప్పుడు ఇది సెక్టార్, మైనర్ సెక్టారు ఫార్ములా ఏంటి, 90/360 ఇంటూ πr స్క్వేర్ చేస్తే మనకు వచ్చింది 78.5, ఓకేనా. ఇందులో నుంచి కార్డ్ అనేది ఇలా వెళ్తుంది అనేసి అన్నాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఏంటంటే ట్రయాంగిల్, ఓకేనా. ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఈ ట్రయాంగిల్ ఏరియా అంతా 50 వచ్చింది. ఈ ఓవరాల్ ఏరియా అంతా 78.5 వచ్చింది. ఈ ఓవరాల్ మొత్తం ఈ 78.5లో నుంచి 50 తీసేమనుకో ఈ 28.5 అనేది మైనర్ సెగ్మెంట్ ఏరియా అవుతుంది. అర్థమైందా. సో అక్కడ ఫస్ట్ మైనర్ సెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు మైనస్ చేస్తే మైనర్ సెగ్మెంట్ వస్తుంది. ఏమో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏది ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ క్లిఫ్ 20 meter high, the angle of elevation of the top of a tower is found to be equal to the angle of depression of the foot of the from the top of a cliff 20 meter high, 20 meter high cliff ఉంది. ఇప్పుడు ఏంటి, the angle of elevation of the top of a tower is found to be equal, top of a tower అట, అది ఇంకా వెళ్తుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చిందంటే the angle of elevation of the top of a tower is found to be equal to the angle of depression of the foot of the tower. సో ఫస్ట్ ఇది ఉంది కదా, దీనికి ఎగ్జాక్ట్గా ఇలా గీసేస్తాం, ఎగ్జాక్ట్గా గీసేస్తాం.
ఓకే, ఇప్పుడు ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. ఇది యాంగిల్ దేనికి ఈక్వల్ అన్నాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ దీనికి ఈక్వల్ అన్నాడు. ఇది టీటా అనుకో, ఏ అనుకో, ఎక్స్ అనుకో, ఏదైనా నీ ఇష్టం. టీటా తీసుకున్నాడు. ఓకేనా. ఇప్పుడు యాంగిల్స్ ప్రకారం ట్రాన్స్వర్సల్ రూల్ ఉన్నది చూసావా. సో యాంగిల్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇది టీటా అయితే ఇది కూడా టీటా. ఓకే, ఇది 20, ఇది కూడా 20 కదా మామూలుగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది, 20 మీటర్ ఇచ్చాడు. సో ఇది ఇచ్చాడు కదా, ఇక్కడ ఇది ఏమనుకున్నాడు, ఓవరాల్ది డిహెచ్ అనుకున్నాడు. ఆ టెర్మినాలజీ ఇది డిహెచ్ అనుకున్నాడు. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ఈ ఓకేనా, అది హైట్ హెచ్, అది డి. ఇక్కడ కలిపేసి ఇస్తే డిహెచ్ ఏంటి అనేసి. ఓకే, డి. ఇప్పుడు tan θ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ట్రయాంగిల్ ఏబిసిలో tan θ ఏమవుతుంది, 20 ఇటు డిస్టెన్స్ని ఎక్స్ అని తీసుకున్నాడు. ఓకేనా, 20/x. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ సిడిఈ, ఓకే, యాంగిల్ డి. ఇక్కడ ఇందులో సేమ్ అగైన్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఒక ట్రయాంగిల్లో తీసుకుంటే ఈడీ కదా, ఈడీ/సిడి. ఇక్కడ ఈడీ అంటే మనకి కాసేపు పక్కన పెడితే సిడి అంటే ఎక్సేనా, ఇది ఈక్వల్ కదా, అది తీసుకున్నాడు. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఓవరాల్ హైట్ హెచ్ కాబట్టి అందులో నుంచి -20 చేస్తే ఈ రిమైనింగ్ ఈడీ వస్తుంది. సో హెచ్ -20/x, ఇది tan θ. ఇక్కడ ఇది tan θ ఉంది, ఇది tan θ ఉంది, ఈక్వల్ చేయొచ్చు. అది చేస్తే నీకు నార్మల్గా అక్కడ వచ్చింది. ఇప్పుడు చూడు, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 20/tan θ అని రాస్తాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ -20/tan θ అని రాస్తాం. సో ఈ రెండు ఈక్వేట్ చేసాం అనుకో, ఇది అవుతుంది. ఓకే, సో అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 అవుతుంది. ఇక్కడ ద టాప్స్ ఆఫ్ 2 towers ఆఫ్ హైట్ x and y standing on the ground subtend the angles of 30, 60 respectively at the center of the line joining their feet, then find x is to y. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈస్గా ద టాప్స్ ఆఫ్ 2 towers ఆఫ్ హైట్ x and height y standing on the ground subtend the angles of 30 degrees and 60 degrees respectively at the center of the line joining their feet, their feet, then find x is to y. ఓకే, ఇప్పుడు ఆడ యాంగిల్స్ ఇచ్చాడు 30, 60, ఏ బి డిసి. ఇది ఎం అనుకున్నాడు, ఇది జెడ్ అనుకున్నాడు,
ఇక్కడ ఏంటంటే ఇది కన్సిడర్ చేసుకున్నాడు ఎం అనేది మిడ్ పాయింట్ అనేసి. సో ఇది అంటే ఇది జెడ్ అనేసి తీసుకున్నాడు. ఓకే, తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ట్యాన్ అప్లై చేసుకుంటే ట్యాన్ డీటా అంటే ట్యాన్ 30 x/z, ట్యాన్ 60 y/z. జెడ్కి ఈక్వేట్ చేసుకోవడమే రెండు. 30 అంటే 1/√3 x/z, z/√3 is equals to x. నెక్స్ట్ z√3 is equals to y, z is equals to ఇదేమో √3x ఒకటి, ఇంకొకటి y/√3 ఒకటి. ఇప్పుడు ఏం చేశాడు, ఆ రెండింటిని రేషియో చేసేయడమే. ఆడది z, ఇప్పుడు ఇక్కడ x అంటే ఎంత వచ్చింది, x/y ఈజ్ ఈక్వల్స్ టు z/√3, y అంటే z√3. సో z/√3 ఇంటూ z√3. ఇప్పుడు x/y, ఓకే, point on the ground is 60 degrees. After a flight of 30 seconds, the angle of elevation becomes 30. సో ఫస్ట్ ఏంటంటే గాలో ఒక ఫ్లైట్ ఈ ఫ్లైట్ ఎగురుతుంది. ఒకడేమో ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ దీని హైట్ ఎంతో కొంత, ఫ్లైట్ అంటే పైన కదా ఎగిరేది, సో దానికంటూ ఒక హైట్ ఉంటుంది. సో అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇనీషియల్గా ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. ఓకే, ఈ 60 degreesకి ఆఫ్టర్ 30 seconds తర్వాత ఏంటి అంటే అది వెళ్తుంది కాబట్టి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బికమ్స్ 30. నీకు తెలుసు కదా, నార్మల్గా ఏంటంటే అక్కడ ఆడు అదే హైట్ మెయింటైన్ చేశాడు, కానీ ఏంటంటే ఉన్న దాంట్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మాత్రం 30 degreesకి తగ్గింది. ఓకేనా, సో ఇది 30 degrees. ఓకేనా, ఇప్పుడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ అడిగాడు. సో ఆడ తీసుకున్న దాని ప్రకారం ABCDE ఇది. ఓకే, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఓన్లీ ఈ ట్రయాంగిల్ AEDలో ఫస్ట్ యాంగిల్ 60 degrees ఉంది కదా. సో యాంగిల్ 60 degrees ఉంటే కాన్స్టెంట్ హైట్ ఎంత అన్నాడు, 3000√3 అని ఇచ్చేసాడు. ఓకేనా, ఇదంతా ఇది అంతే. సో ఫస్ట్ ఏంటి, tan 60, ఓకే, AD/ED. tan 60 ఎంత, √3 ఈజ్ ఈక్వల్స్ టు AD అంటే 3000√3/ED. ED ఈజ్ ఈక్వల్స్ టు 3000. ఓకేనా, ఈ √3 క్యాన్సిల్. ఇప్పుడు ED అంటే మనకి ఈ డిస్టెన్స్ వచ్చింది, ఇది 3000 అని తెలిసింది. ఓకే, ఇప్పుడు ఆడు నెక్స్ట్ ఏంటి, ఆ ఓవరాల్ డిస్టెన్స్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ అడిగాడు. స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ట్రయాంగిల్ బీఈసి అంటే ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ తర్వాత సమ్ టైం తర్వాత ఇది ఎంత వచ్చింది 30 degrees. ఇది బి, ఇది సి, ఇది ఈ, బీఈసి. సో సేమ్ అదే tan 30 బీసీ ఇది ఎంత 3000 బీసీ బై ఈసీ. ఇక్కడ ఇది 1/√3 బీసీ అంటే 3000 √3 బై ఈసీ. సో ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు 9000 కదా. సో ఈ సి అనేది ఓవరాల్గా ఎంత వచ్చింది 9000 అంటే ఇది ఎంత అవుతుంది 6000 అవుతుంది. సో ఇప్పుడు 6000 అయిన తర్వాత ఇప్పుడు డిఈ ప్లస్ ఈడి అది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ hence the speed of the plane is equals to ఇక్కడ ఏంటి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇక్కడ ఏమని తీసుకున్నాడు ఎక్స్ మీటర్ పర్ సెకండ్ అనేసి తీసుకున్నాడు. ఓకే, సో ఎక్స్ మీటర్ పర్ సెకండ్ కాబట్టి మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఈజ్ ఈక్వల్స్ టు 30x. ఎందుకు అంటే నార్మల్గా మనకి ఏబి ఎంత వచ్చింది ఏబి ఇది కదా ఏబి. సో 6000 వచ్చింది. సో ఫస్ట్ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాదమ్మా ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ ఎక్స్ మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది 30 ఎందుకు తీసుకున్నాడు అసలు 30 అనేది? ఓకే 30x అసలు లేదు కదా 30 × x. ఓకే ఓకే ఇక్కడ ఈ 30 ఏంటంటే ఆడు 30 seconds అని ఇచ్చాడు కదా. సో 30 seconds ఇంటూ ఎక్స్ అనేది స్పీడ్. ఇక్కడ 30 seconds అంటే 30s. స్పీడ్ అంటే ఏంటి స్పీడ్కి యూనిట్స్ ఏంటి మామూలుగా ఎక్స్ మీటర్ పర్ సెకండ్ కదా. సెకండ్ క్యాన్సిల్ అయిపోతే 30x మీటర్స్. ఇది డిస్టెన్స్. ఓకేనా. సో ఇది డి ఈజ్ ఈక్వల్స్ టు XM వచ్చింది నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ 30x ఈజ్ ఈక్వల్స్ టు మనకెంత 6000. ఎక్స్ మనకి ఇది స్పీడ్ అన్నాడు కాబట్టి 200 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా ఎక్స్. సో ఎక్స్ 200 మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఆడేమన్నాడు ఇఫ్ ద ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్. సో ఇక్కడ 200 × 18/5 ఎందుకు చేసాం? సో 720 km/h. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ ఫిగర్ ఒకటి, ఇక్కడ ఈ స్పీడ్కి డిస్టెన్స్ బై టైంకి రిలేషన్, ఈ టైంకి తీసుకుని దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయాలి.